శ్రీమతి కృష్ణవేణి అమ్మగారు చేసే వంట శ్రీమతి కృష్ణవేణి గారి అక్క చేసే కూరలు నేను తినలేను. త్వరలో నీ కొడుకు కోడలి సంగమం జరిగిపోవాలి 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 ఒకవేళ జరగకపోతే నీకు నీ కుటుంబానికి వినాశనం తప్పదు 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 తప్పదు. ఇప్పుడు నీ కోడలి విధిరాతకు ఎదురు వెళ్ళవలసిన పరిస్థితిని కల్పించావు 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 కల్పించావు. కొడుకు కోడలు సంగమం అనగానే భయంతో శోభనం ఏర్పాట్లు చేశాను. దగ్గర రావద్దు, చంపేస్తాను. వంశీ హెల్త్ కండిషన్ ఎంత బాగలేకున్నా వాళ్ళిద్దరి మధ్య మానసికమైన దగ్గరతనం వస్తుందనుకున్నాను. కృష్ణవేణి చొరవ చూపించి వంశీని స్నేహితుణ్ణి చేసుకుంటుందని అనుకున్నాను. ఎక్స్పెక్టేషన్ వర్కౌట్ కాలేదు. మయూరి శశిధర్లు నాకిష్టం లేని పని చేస్తారా? అంత ధైర్యం వాళ్లకు లేదు. మరి రెడ్ శారీ పని ఎవరు చేశారు? ముందు వంశీ హెల్త్ కండిషన్ గురించి ఆలోచించాలి. రత్నబాబు గారు నమస్తే. నమస్తే డాక్టర్. వంశీ ఎలా ఉన్నాడు మేడం? వంశీ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండి. నేను ఇలా చేయడం రైటో రాంగో నాకు తెలియదు డాక్టర్. కొన్ని రీజన్స్ వల్ల బై ఫోర్స్ గా శోభనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తర్వాత ఐ ఫీల్ గిల్టీ. జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం వేస్ట్ మేడం. ఇప్పుడు మీ కోడలికి ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. రత్నబాబు గారు, మీ వంశీకి పెళ్లి చేసింది వచ్చే కోడలు తనని బాగా చూసుకుంటుందనే కదా? అవును. కృష్ణవేణి కూడా చాలా పేషెన్స్, ఓర్పు, సహనం ఉన్న మంచి అమ్మాయి డాక్టర్. అయితే తనను ముందు వంశీకి క్లోజ్ అవ్వమని చెప్పండి మేడం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను డాక్టర్. మీ అత్తగారి మీద వంశీ డిపెండ్ అయి ఉన్నారు. ప్రతిదీ మీ అత్తగారు చూసుకుంటున్నారు. తనను అవాయిడ్ చేసి అవన్నీ మీ కోడలు చూసుకోమని చెప్పండి. అలాగే డాక్టర్. ఈ వీక్ లో డాక్టర్ మనోజ్ కుమార్ అని యుఎస్లో న్యూట్రియల్ సైకాట్రిస్ట్ ఇండియా వస్తున్నారు. అయితే అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి డాక్టర్. మా ఇండియన్ సైకాట్రిస్ట్ అసోసియేషన్ తరఫున మనోజ్ గారిని కలవటానికి నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం. వెరీ గుడ్. మా మీటింగ్ లో వంశీ గురించి మాట్లాడుతాను. వంశీ మానసిక వైకల్యానికి ట్రీట్మెంట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తాను. డాక్టర్, ఫీజుగా ఎంత డబ్బు కావాలో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పండి. అలాగే మేడం, నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడతాను. వీలైతే డైరెక్ట్ గా కృష్ణవేణి వంశీల్ని తీసుకుని వెళదాం. అపాయింట్మెంట్ తీసుకోండి డాక్టర్.
ఆయన పర్సనల్ పని మీద ఇండియా వస్తున్నారని మాత్రమే నాకు తెలుసు. ట్రై చేద్దాం. నేను ఇప్పుడే ఈమెయిల్ పెడతాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే మేడం. డాక్టర్ మనోజ్ కుమార్, సైకియాట్రిస్ట్. మనోజ్, నువ్వు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటావని అనుకోలేదు. తాతయ్య, రాత్రి వచ్చిన కల తెల్లారి మర్చిపోతే దానికి ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఒకే కల పదే పదే వస్తే అది పీడకల. ఇట్స్ ఎ నైట్ మేర్. పసుపు కుంకుమ కనిపిస్తే పీడకల ఎలా అవుతుంది? అది శుభానికి సంకేతం, ఐదోతనానికి చిహ్నం. మనోజ్, అవి శుభ సంకేతాలు కావచ్చు, కానీ వాటి వల్ల ఒక అమ్మాయికి ప్రాణగండం ఉందనిపిస్తుంది. ప్రాణగండమా? అవును తాతయ్య. కల్లో మనిషికి ప్రకృతి వైపరీత్యాలు, జంతువులు కనిపిస్తే చెడు జరుగుతుందని నమ్ముతారు. అపరిచిత వ్యక్తులు, యాక్సిడెంట్స్, డెత్స్ ఇలా ఏవి కల్లో కనిపించినా మనిషి భయపడతాడు. దానివల్ల తన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. చాలామంది పేషెంట్స్ ఇలాంటి పీడకల్లో వస్తున్నాయని నా దగ్గరికి వచ్చారు. అమ్మాయిలు నా బాయ్ ఫ్రెండ్ నన్ను చంపాలనుకున్నట్టుగా కలొచ్చిందని, భార్యలైతే నా భర్త నన్ను కత్తితో పడవటానికి ప్రయత్నిస్తున్నాడని. ఇలాంటి భయాలతో వచ్చిన వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేసి వాళ్ళని డిస్టర్బెన్స్ నుంచి బయటపడేలా చేశాను. కానీ ఈ కళ సైకాట్రిస్ట్ గా నిన్నే డిస్టర్బ్ చేసింది. జనరల్గా పీడకల్లో వ్యసనాలు ఉన్న వాళ్ళకి, హెల్త్ కండిషన్ సరిగ్గా లేని వాళ్ళకి, లైఫ్ డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తాతయ్య. మరి అలాగైతే నీకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా నాన్న? ఆ పీడకల నీకే ఎందుకు వచ్చింది? నాకొచ్చిన నైట్ మేర్లో ప్రమాదం నాకుందని చెప్పలేదు, ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉందని చెప్తుంది. నాకు ఆ అమ్మాయికి మధ్య ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఆ అమ్మాయిని సేవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుందని ఈ కళ నన్ను ప్రవోక్ చేస్తుంది తాతయ్య. ఊరు పేరు ఎప్పుడూ చూడని అమ్మాయి ప్రమాదంలో ఉండి నిన్ను కాపాడమని చెబుతుందంటే నేను ఎలా నమ్మను? లే తాతయ్య, ఒక కళ పదే పదే డిస్టర్బ్ చేస్తుందంటే దాన్ని మనం నోటీస్ చేయమని అర్థం, దాని గురించి ఆలోచించమని అర్థం. ఎక్కడో ఇండియాలో ఉన్న తెలుగు అమ్మాయి నా కల్లోకి వచ్చి కాపాడమని అడుగుతుంది. ఏ తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిలే లేరా? ఆ కళ వేరే వ్యక్తికి వచ్చుండొచ్చు, నాకెందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే నువ్వేమో సైకాట్రిస్ట్వి, తొందరగా సాల్వ్ చేస్తావనేమో. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఇండికేషనే నాకొచ్చిన కళ యొక్క ఉద్దేశం తాతయ్య. సరే, అర్జెంటుగా వెళ్ళి కాపాడతానంటున్నావు. అసలు ఆ అమ్మాయి బ్రతుకుందో, ఉంటే ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో నీకేం తెలుసు? తాతయ్య, ఆ అమ్మాయి ఆర్తనాదం నా మనసును తాకింది. నా పక్కనే ఉండి ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆ అమ్మాయి కేక నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. తనెక్కడో ఉంది, బతికే ఉంది తాతయ్య. ఎంత వివరణ ఇస్తున్నావు? కలలో కనిపించిన అమ్మాయిని సేవ్ చేస్తానని వెళుతున్నావు. నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం ఉందని అనుకుంటున్నావు? నేను సైకియాట్రిస్ట్ని, తను పేషెంట్, జస్ట్ అంతే. నో రిలేషన్ తాతయ్య. ఏదైనా పునర్జన్మ సంబంధం ఉందేమో? దేవుణ్ణే నమ్మను, పునర్జన్మలా ట్రాష్. నా దగ్గర అలాంటివి అస్సలు మాట్లాడుకో. అంటే హ్యూమానిటీతో వెళుతున్నావు. మంచి హ్యూమన్ బీయింగ్ మంచి సైకియాట్రిస్ట్ అవుతాడని నా నమ్మకం తాతయ్య. ఒక సైకాట్రిస్ట్ గా నీ కమిట్మెంట్ ని అభినందిస్తున్నాను మనోజ్. బట్ నాకెందుకో నువ్వు ప్రమాదంలో పడతావేమోనని నా మనసుకు అనిపిస్తుంది. తాతయ్య, నీ ప్రపంచం చాలా విశాలమైనది మనోజ్, కానీ నా ప్రపంచం అంతా
నువ్వే కదా నాన్న? తాతయ్య, నా విశాలమైన ప్రపంచంలో నేను ప్రేమించి అభిమానించే గొప్ప వ్యక్తి మీరు. మీ ప్రేమాభిమానాలు నాకు గొప్ప వరం తాతయ్య. ఇండియా వెళ్ళి 1 వీక్లో తిరిగి వచ్చేస్తాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తాతయ్య. నేనిప్పుడు అలివేనికి చెల్లెల్ని కాబట్టి నా డబ్బుని అక్క పెళ్లికి ఖర్చు చేయమని సంతోషంగా ఇస్తున్నాను. తీసుకోండి. నా అక్క పెళ్లికి డబ్బు ఖర్చు పెట్టమని చెప్తున్నావు. నీదెంత పెద్ద మనసమ్మా. మీరిద్దరూ వదిలే మరదళ్ళు కాదు, అక్కా చెల్లెళ్ళు అని నిరూపించావమ్మా. లక్ష్మి, కృష్ణవేణి విషయంలో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. సరే, మీరు చెప్పినట్టుగా కృష్ణవేణిని ఈ పండక్కి పిలిపించి బట్టలు పెట్టి పంపిద్దాం. వీరభద్రం అన్నయ్య, నువ్వు చంద్రకళ కలిసి రత్నప్రభ గారి ఇంటికి వెళ్లి పండక్కి అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పండి. పంపిస్తే తీసుకురండి. వాళ్ళు పంపించడం ఏంటన్నయ్య? ఈ మాట చెప్పగానే కృష్ణవేణి ఆనందంగా పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కృష్ణవేణి అనబడే అమ్మాయి లక్ష్మీనారాయణ మేనకోడలుగా బండక్కి ఇంటికి రావడం లేదు. అలివేణి అక్కగారు పిలిస్తే వరలక్ష్మి అత్తగారు, అదే అమ్మగారు పిలిస్తేనే కృష్ణవేణి గారు ఈ ఇంటికి పండక్కొస్తున్నారు. అంతే తప్ప నాకెలాంటి సంబంధం లేదు. వీరభద్రం, నేనొక్కడనే రైతుల పని మీద వెళ్తున్నాను. నువ్వు రత్నప్రభ గారింటికి వెళ్ళు. అలాగే అన్నయ్య.
కృష్ణవేణి మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుందా? పిన్ని అమ్మా కృష్ణవేణి, రండి మామయ్య గారు. ఎలా ఉందమ్మా? బాగుంది మామయ్య గారు. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నాను మామయ్య గారు. పెయిన్ తగ్గకపోతే చెప్పమ్మా, డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. చిన్న గాయమే, పెయిన్ ఏం లేదు మామయ్య. చూడమ్మా, కొన్ని ఎంత వద్దనుకున్నా ఈ ఇంట్లో జరిగిపోతూ ఉంటాయి. కొన్ని ఎంత కావాలనుకున్నా ఎప్పటికీ జరగవు. కానీ రత్నప్రభ అనుకుంటే మాత్రం అన్నీ జరుగుతాయి. నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమైంది అనుకుంటాను. సరే, లీవ్ ఇట్. నేను అడిగిన ప్రశ్నలకు నువ్వింకా సమాధానం చెప్పలేదు. నువ్వు మామయ్య అని పిలవగానే సంతోషపడ్డాను. సేమ్ టైం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో గుర్తుకు వచ్చి చాలా బాధపడ్డాను కూడా. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉండాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి. నాకు తెలిసి రత్నప్రభ తన లైఫ్లో తీసుకున్న గొప్ప డెసిషన్స్లో నిన్ను కోడలుగా తీసుకురావడం ఒకటి, నో డౌట్. బట్ మీ ఫ్యామిలీ తరఫున ఆలోచిస్తే ఇట్స్ ఎ రాంగ్ డెసిషన్. ఏమైనా ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నువ్వు నా కొడుకుతో వేసుకున్న కొంగుముడి నీ జీవితంలో పెద్ద చిక్కుముడమ్మా. ఆ చిక్కుముడి నువ్వే వేసుకున్నావు. నువ్వే దాన్ని సాల్వ్ చేసి విప్పుకోవాలి. లేదు నా వల్ల కాదు అంటావా, నాతో చెప్పు, నేను సపోర్ట్గా ఉంటాను. దట్స్ ఇట్. నేను 1 వీక్ బిజినెస్ టూర్ మీద బయటికి వెళ్తున్నాను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. కాదు, రోజు పడుకునే ముందు నాకు కాల్ చేయాలి. అలాగే మామయ్య గారు. వంశీతో జాగ్రత్తగా ఉండమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే మామయ్య గారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మామయ్య గారు. ఏమైందమ్మా? మీ షూ లేస్ ఊడిపోయింది. ఓ, నో, అయ్యో వద్దమ్మా, నా మాట విను. పర్వాలేదు. వెళ్ళిరండి మామయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా. రత్న, నీకో విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. గుర్తొచ్చింది. ఏంటో చెప్పండి. నీతో 25 ఏళ్ళు సంసారం చేశాక ఎందుకో పెళ్లి అంటే ట్రాషన్ ఫిక్స్ అయ్యాను. కానీ పెద్ద కోడల్ని చూశాక పెళ్ళంటే ట్రాష్ కాదు, బ్యూటిఫుల్ ట్రావెల్ అని అనిపిస్తుంది. బాయ్. కృష్ణవేణి, మేడం, ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో నాకేం కాలేదు మేడం, చిన్న దెబ్బే. సరే, నాతో రా. ఇందులో
అందులో వంశీ ఎప్పుడు ఏ టైంలో ఏమడుగుతాడో అన్నీ వివరంగా రాసున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వంశీ ఏం తింటాడో అన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయి. పాలు, జ్యూస్, టిఫిన్స్, మీల్స్, తనకిష్టమైన ఫ్రూట్స్, ఇష్టం లేనివి అన్నీ వివరంగా అత్తయ్య గారి చేత రాయించాను. ఈ రోజు నుంచి అత్తయ్య గారు కాకుండా నువ్వు తీసుకెళ్ళు. 1 వీక్ లో వంశీ ఏం కావాలన్నా బామ్మ అని పిలవకూడదు, కృష్ణవేణి అని పిలవాలి, సరేనా? అలాగే మేడం. నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో వంశీకి నీ మీద చాలా కోపంగా ఉంటుంది. అత్తయ్య, మీరే ఎలాగైనా కృష్ణవేణి మీద వంశీకున్న కోపాన్ని పోయేలాగా ఏదైనా ప్లాన్ చేయండి. లేకపోతే రాత్రి ఇన్సిడెంట్ ని పదే పదే గుర్తు చేసుకుంటూ కృష్ణవేణి మీద కోపాన్ని పెంచుకుంటాడు. అలా జరిగితే ఎప్పటికీ కృష్ణవేణి వంశీకి దగ్గర కాలేదు. కృష్ణవేణి, అత్తయ్య నువ్వు కలిసి ఏం చేస్తారో నాకు తెలీదు. నా బిడ్డ వంశీ నీకు దగ్గరవ్వాలి. ఈ పెయింటింగ్ ని ఫ్రేమ్ చేయిస్తాను. సాయంత్రం నువ్వే వెళ్ళి స్వయంగా వంశీకి గిఫ్ట్గా ఇవ్వు. అలాగే మేడం.